all and welcome to Aha Ehi Oho. Let's welcome the first team, Aha team. जानकी जानकी ఎక్కడికి పోతావే जानकी దేనికి 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 ఎనగరకే పడతావు దేనికి ఏ వచ్చే వచ్చే Second team of the episode, Oho team. సీనో సీనో నేనే నీకు కాను తినిపిస్తా మీఠా పాను పీను పీను నువ్వెలను జాను తీసేస్తా బ్యూటీ స్కాను నీ సోలో గుండెల్లో ఎండే వేసాను మరి మన కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు ప్యారడీ సాంగ్స్ తోటి, వండర్ఫుల్ సాంగ్స్ తోటి. మరి ఆ ప్యారడీ సాంగ్స్ ఎలా ఉన్నాయో జడ్జ్ చేయడానికి విచ్చేసిన మన వండర్ఫుల్ జడ్జ్, తెలుగు రాష్ట్రాలకి అమెరికాకి వారధి, ఈ ఆహా ఈహి ఓహోకి సారథి, హీఈస్ నన్ అదర్ దాన్ జొన్న విత్తుల గారు. మరి ఈ రోజు ఎపిసోడ్ కి ఒక వండర్ఫుల్ గెస్ట్ వచ్చారు. తన మాధురమైన గళంతో మన జీవిత గీతల్ని ఎంతో అద్భుతంగా గీస్తూ, ఎంతో అద్భుతంగా పాడుతూ తన గళంతో ముందుగా ఈటీవీ ఛానల్లో ప్రియా ప్రియతమ రాగాలు అనే ఒక వండర్ఫుల్ షో ద్వారా తను ఇంట్రొడ్యూస్ అయ్యి, తర్వాత నేపథ్య గాయనిగా కీరవాణి గారు ఇంట్రొడ్యూస్ చేసి, చిరుత సినిమాలో తన ట్రేడ్ మార్క్ సాంగ్ పాడాక చిరుత పులిలాగా వేగంగా ఉరుకుతూనే పాడుతూనే ఉంది. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ గీతా మాధురి. చంకా చంకా చంకీరే చింగారి చింగారే పలకా పలికే చిలికేరే పులికేటి కల్కేరే హాయ్ గీతా, హాయ్ చందు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది నువ్వు వచ్చినందుకు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. క్లాసికల్ మ్యూజిక్ పద్మావతి గారి దగ్గర నేర్చుకున్నావు, అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి గారి అకాడమీ రామాచారి గారి దగ్గర నేర్చుకున్నావు. బయోగ్రఫీ ఆబ్వియస్లీ నీ గురించి అందరికి తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం Thank లేదు. you, thank you, చందు. నచ్చావులే మూవీతో ఫస్ట్ నంది అవార్డ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నంది అవార్డ్ గెలుచుకున్నావు. మరి ఇక్కడ ఎంట్రీలో ఏ పాట పాడబోతున్నావు? ఇళయరాజా గారికి పాడిన పాట పాడబోతున్నాను. యా. మావయ్య వస్తాడంట, మనసిచ్చిపోతాడంట, మరదల్లి మెచ్చి మరుమల్లినిచ్చి ముద్దిచ్చిపోతాడంట, ముద్దర్లు తీరేదెట్ట. వెయిట్ సారీ గీత, ఇలా ఆపుతున్నాను ఏమనుకోకు. ఆ, ఇది ప్యారడీ సాంగ్ షో. ఓ యా, అవును. ప్యారడీతో ప్యారడీ, ఇదే పాట నువ్వు ప్యారడీ కానీ కామెడీ ఉండదు. ప్యారడీ వీఆర్ రెడీ, యు ఆర్ రెడీ, యూ సింగ్ డి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నో కామెడీ. నో ఓకే, No problem. ఓకే ఓకే. వెచ్చని వసుందిరా, వగరైన సొగసుందిరా, పులసల్లే వయసు ఎదురీదుతుంది, వల వేసి పట్టేసుకో, నన్ను వరదల్లే ముంచేసిపో. ఇది ఎంట్రీ అంటే సూపర్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంట్రీ కూడా అదర కొట్టేసావు యాజ్ యూజువల్. మై ప్లెజర్. ఈ షో నువ్వు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తావు, 100% ముందర చూసుంటావు. యా, చూసాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ గీత. నమస్తే సార్. స్వాగతం గీతా మాధురి. నమస్తే. నువ్వు ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆహా టీం నుంచి ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ లక్ష్మీ గాయత్రి. మగాళ్ళు మాయగాళ్ళే అని గీత ఆల్రెడీ పాడింది. మరి అదే పాటని ప్యారడీగా ఈ అమ్మాయి ఏం పాడబోతుందో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మీ గాయత్రి. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే ఎదురింటి అందాల చీర అదురింది నా చీర కన్నా అఘోరమైంది నిన్న నిద్ర కూడా రాదే ఎదురింటి అందాల చీర అదిరింది నా చీర కన్నా అఘోరమైంది నిన్న నిద్ర కూడా రాదే కళ్ళంతా ఆ చీర నిండెనంటే ఆ చీర లైఫ్ లాంగ్ ఉండదంటే దాని చీర పై మరొక చురక పడలేదంటే తిండి కూడా పోదే ఎదురింటి అందాల చీర అదిరింది నా చీర కన్నా అఘోరమైంది నిన్న నిద్ర
కూడా రాదే హే టంకట కరట కరట కరటంకట కరట టంకట కరట కరట కరటంకట కరట ఊళ్ళోని షాప్స్ అన్ని తిరిగి చూస్తా ఆ చీర తాత లాంటి చీర కొంటా ఊళ్ళోని షాప్స్ అన్ని తిరిగి చూస్తా ఆ చీర తాత లాంటి చీర కొంటా ఆ చీర కలర్ ఏంటో రేట్ ఏంటో షాప్ ఏంటో డిస్కౌంట్ ఏంటో యావో ఏంటో నాకు నచ్చినట్టే నేను కొంటినా నాకలాంటి చీర దొరుకునా ఆ చీర చిచ్చి నిద్ర కూడా రాదే ఏదో ఇంటి ఆండాలు చీర అదిరింది నా చీర కన్నా ఆ ఘోరమైంది నిన్న నిద్ర కూడా రాదే హే చిదక్క నే చీర కొనకపోయిన సర్దుకుంటా ఆ చీర తలుచుకుంటే మంట మంట నే చీర కొనకపోయిన సర్దుకుంటా ఆ చీర తలుచుకుంటే మంట మంట ఆ చీర ఫాల్ ఏంటో క్లాత్ ఏంటో వర్క్ ఏంటో కలర్ ఏంటో యావో ఏంటో అడ్డమైన సేవలెన్ని చేసినా మా వారు నాకలాంటి చీరనే ఇప్పించరే చీచి నిద్ర కూడా రాదే ఏదో ఇంటి ఆండాలు చీర అదిరింది నా చీర కన్నా ఆ ఘోరమైంది నిన్న నిద్ర కూడా రాదే ఏమండి మీ ఆయన ఎవరండి? అయ్యో 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 బ్లషింగ్ కోపం ఇది కోపం అంటే అతి కోపం గీత నీ ఎక్కువైపోయింది. కోపంలాగా ఏ యాంగిల్ నుంచి అన్న అనిపించిందా గీత? అయ్యో అగో మళ్ళీ కోపంలాగా అనిపించిందా నీకు? అంటే అది పెళ్ళి అవ్వలేదు కదా ఒరిజినల్ గా, ఇంకా పెళ్ళి అవ్వలేదు అనే ఒక బాధతో వచ్చిన, పెళ్లిని గుర్తు చేసుకుంటే ఆనందంతో వచ్చిన సో కోపం, బాధతో కూడి ఆనందంతో కూడిన కోపం, ఇక్కడ పాడే టెన్షన్ తో వచ్చిన కోపం. కోపం. ఓ అది. ఓ ఇన్ని మిక్స్డ్ ఫీలింగ్స్. మరి ఆయన ఏదో తిట్టారు పాపం చిన్నపిల్లల్ని. ఆవిడ్ని తిట్టాను. ఆవిడ్ని తిట్టారా? ఆవిడ చీర నా బానే చీర ఉంది కన్నా కదా చీర. బాగుంది. చీర కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చున్నీ బానే ఉంది కదా. నా దానికన్నా బాగుంది కదా, నేను తట్టుకోలేను. ఓ సార్ నేను ఏం మాట్లాడలేను సార్. తట్టుకోలేరట. నువ్వే కాదు ఎవరూ మాట్లాడలేరు. మీరు బాగా కనెక్ట్ అయ్యారు సార్, బాగుంది చెప్పండి. అసూయ కూడా చాలా అందంగా ఉంది. ఎందుకంటే ఎదురింటి ఆండాళ్ళు చీర చక్కగా శృతిలో చక్కగా రాగం తీస్తూ పాడుతోంది. అది అదిరింది నిన్న ఆ ఘోరం అయ్యింది. ఎదురింటి ఆండాల చీర అదిరింది నా చీర కన్నా ఆ ఘోరమైంది నిన్న. చీర మంచి చీర ఇతరులు కట్టుకున్నప్పుడు చూస్తే అది ఘోరం ఉంటది. ఎంత ఎంత అసూయ చూడండి అసలు. దాని తాత లాంటి చీర తీసుకొస్తుంటే ఓ షాపులన్నీ తిరిగి తాత లాంటి చీర ఏంటి, ఆ చీర బామ్మ లాంటి చీర అనాలి కదా, తాత చీర కట్టుకుంటాడా అని ఈ పాట రాసిన ప్యారడీ రచయితకి మాత్రం పట్టు శాలువాతో కాకుండా పట్టు చీరతో సన్మానం చేయాలి. టంకట కరట కరట కరటంకట కరట. ఎంతో కష్టపడి మంచి చీర వెతికి తెచ్చుకుని కొనుక్కున్న తర్వాత ఆడవాళ్ళకి దానికంటే ఎదుటి వాళ్ళు కట్టుకున్న చీర బాగుందని అన్నప్పుడు ఒక క్షణమాత్రమైనా సరే అనిపించే భావం ఇది. అందరికీ కలక్కపోవచ్చు కానీ సగం మందికైనా సరే సహజంగా కలుగుతుంది. అంత అద్భుతంగా ఉంది.
ఆ చీర మీద ఎంత మోజు, ఎంత ప్రాణం పెట్టుకుంటారు ఆడవాళ్ళు. మీ స్పందనతో అర్థమవుతుంది సార్. ఒక లిరిసిస్ట్ ఇంకో లిరిసిస్ట్ ని కదిలిచ్చారంటేనే ఇట్స్ గ్రేట్ సక్సెస్ యాక్చువల్లీ. నీ హెయిర్ స్టైల్ కంటే గీత హెయిర్ స్టైల్ బాగుంది అనిపిస్తుంది. ఎందుకు ఏమంటావు? లేదు లేదు నాదే ఏం పట్టించుకోదు, నేను వాళ్ళ ఎదురింట్లో ఉంటానుగా. ఈ అమ్మాయి చెప్పింది కూడా కారణం తెలుసా? ఏదో అలా కనిపించేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత అందంగా ఉన్నా, ఏ చీర కట్టుకున్నా, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎంత బాగున్నా పెద్ద ప్రాబ్లం కదా. అలా కనిపించి వెళ్ళిపోయారు కదా. అదే. ఎదురుకుండా ఉంటే మాత్రం అది చాలా ఇప్పుడు ఇబ్బంది. వన్నాన్ని ఎదురుకుండానే ఉంటుంది గీత, నువ్వేం చేయలేవు. నేను ఏడుస్తాను అంతే, ఏం చేస్తాను. ఏడుస్తావా? జలసీతో. జలసీ తోట. బట్ యాక్చువల్ తను పాడిన పాటే నువ్వు పాడావు కదా ఇప్పుడు. అవును, యా. సో నేను కుళ్ళుకో. సో నువ్వు పాడిన పాటని వేరే లిరిక్స్ తో వింటే నీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఒక పల్లె వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అర్థం కాలేదు. ఏం జరుగుతోంది ఇక్కడ, ఏమవుతోంది అసలు అన్నట్టుగా అనిపించింది. తర్వాత ఇంకా చరణం నుంచి నేను బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను పాటని. ఐ థరోలీ ఎంజాయ్ ది సాంగ్. యా, బట్ నీ నోట్ ద్వారా ఇంకొకసారి ఆ పాట మేము వింటే చేద్దాం. ఆ లిరిక్సా ఈ లిరిక్సా? నీ ఇష్టం. మగవాటి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, బ్రదెడ్లు ముంచేసి పోతారే, ఈడు గోడ ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, మలాగ లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు గోడ ఇంతే. దీన్ని ఏమంటారు తెలుసా మీకు? అడిగి తిట్టించుకోవటం అంటారు అనవసరంగా. ఎందుకు అడిగాము, ఎందుకు తిట్టించుకోవటం? బట్ గీత వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ హరికాంత్. నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాణం విలవిల. ఆ ప్రాణం ఎందుకు విలవిలానో ఈ పాట తర్వాత మీకు అర్థమవుతుంది. సో లెట్స్ వెల్కమ్ హరికాంత్. ఒక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నీ నగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడా 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 లోపలేను ఎక్కడికి పోను ఒక్కటే దడదడా 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 కడుపులో కవ్వాలు పెట్టి ఎవ్వరో చిలికేసినట్టు బండపై గుణపాలు గుచ్చి బోరింగే తవ్వేసినట్టు నాలోని వేదనలే చెలరేగుతున్నవి లోలోన వేదనలే పాటేసుకున్నవి నీ నగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడా 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 నేను పలేను ఎక్కడికి పోను ఒకటే దడదడా దడదడా దడదడా. నిన్న రాత్రి అత్తారింటికి వెళ్ళొచ్చాను ఉన్నదంతా వడ్డిస్తుంటే తెగ తిన్నాను మరదలే నవ్వించి కొంటెగా కవ్వించి నాటు పులుసుతో నోరూరించెనే గిన్నెతో అత్తచ్చి అరిసెలే తినమంది పెరుగు గారెలు నేతి బూరెలు కాస్త ఆయాసమే ఉన్నా అన్నీనే తిన్నా ఇప్పుడు చూడు ఈ పొట్టతోని బయటికి నేనెట్ట వెళ్ళను నేనగలేను ఎట్టపుకోను కడుపులో గడబిడా 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 నేను పలేను ఎక్కడికి పోను ఒకటే దడదడా దడదడా దడదడా.
చోటు కనపడకుండా విసుగొస్తుంది, అను బాంబే అటాక్ చేసిందనిపిస్తుంది. అంతగా ఉందని నేను దిక్కులే చూశాను, తలుపు తట్టినా పాదాలు మొక్కినా. సిటీలో ఇంతేనా, అర్జెంట్ అయితే అంతేనా, అడిగి చూసినా నా బాధ చెప్పినా. బద్ధ శత్రువైన కూడా పడరాదు ఈ కష్టం, గడబిడ దడదడ గడుపులో భూకంపం. నేనగలేను ఎట్టాపుకోను, కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నేనొపలేను ఎక్కడికి పోను, ఒకటే దడదడ దడదడ దడదడ. కడుపులో కవ్వాలు పెట్టి ఎవరో చిలికేసినట్టు, బండపై గుణపాలు గుచ్చి బోరింగే తవ్వేసినట్టు. నాలోని వేదనలే పాటేసుకున్నవి, లోలోన వేదనలే ఆటాడుకున్నవి. నేనగలేను ఎట్టాపుకోను, కడుపులో గడబిడ గడబిడ గడబిడ. నేనొపలేను ఎక్కడికి పోను, ఒకటే దడదడ దడదడ దడదడ. సార్ జల్దీ జడ్జిమెంట్ చెప్పండి సార్, ఇక్కడ వాయు దిగ్బంధన. ఏ కాసేపు మాట్లాడు అతనితో, తర్వాత సార్ వద్దు సార్, వాయు దిగ్బంధన ప్లీజ్. ఇప్పుడు దాదాపు 70-80 కోట్ల మంది సమస్యని చెప్పాడు అతను. అది అతని సమస్యనా? ఇప్పుడు ఈ పరిస్థితిలో 70-80 కోట్ల వరకు వెళ్ళట్లేదు సార్. ఆ ఒక్కడి బాధకే నువ్వు అంత బాధపడుతున్నావు. ఒక్కసారి అక్కడ ఆలోచించుకో, నువ్వు మహాయోగి అయిపోతావు దెబ్బతో. చాలా చాలా గొప్ప లిరిక్, చాలా బాగా పాడావు, అనుభూతిప్రదంగా కష్టం అంతా అనుభవిస్తూ పాడావు. ఇది చెమటలు పడతాయి సహజంగా, ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ చెమటలు పడతాయి. ఎందుకనంటే ఇప్పుడు ఏదో అందరూ ఆహా అనుకుంటూ ఉంటారు కాస్త, కానీ అసలు నిజంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు సిటీలో ఉన్నవాడికి ఎవడన్నా సరే ఇదిగో ఇక్కడ ఉంది టాయిలెట్, లేకపోతే మీరు వెళ్ళండి ఇక్కడ అని ఎవడన్నా అంటే వాడు దేవుడితో సమానం. వాడి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, శరీరానికి సంబంధించిన అంశం చాలా కష్టమైనటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. ఇట్లాంటి లిరిక్ రాయటం కష్టం, అభినయించటం కష్టం. చూస్తున్నప్పుడు ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది, కానీ చాలా చాలా అద్భుతంగా చేసావు, చాలా బాగుంది. 17 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు రాత్రి 11 గంటలకి మురళీమోహన్ గారు, పర్చూరు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా, ఎందుకంటే మరుగుదొడ్లు కట్టుకోవాలి, ఇది ప్రచారం చేయాలి గీతం. ఎట్లా ప్రచారం చేయాలి, పాట రాయాలి అన్నారు. మీరు చూడండి, చెంబొట్టుకు వెళ్ళద్దురా అని రాస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. దాన్ని ఎట్లా రాయాలి? అది నువ్వు నేను మాట్లాడటం కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి ఆలోచించి పాట రాయించాడు, ఆయన ప్రచారం చేయించాడు, మామూలు విషయం కాదు. నేను అప్పుడు రాశా, ఎక్కడ పడితే అక్కడ కూసోకు, 1-2కి ఊరు వాడా చెడగొట్టయి మాకు, ఇంటి ముందర ఈది పొడుగున ఇదే రకంగా చేశావంటే అంటువ్యాధులే వచ్చి పడతవి, ఆరోగ్యానికి చిచ్చు పెడతవి. ఎక్కడ పడితే అక్కడ కూసోకు, కృష్ణ పెన్నా గోదావరి తుంగభద్ర నాగావళి, నదుల గట్టులు కాలవ ఒడ్డులు వంతెన పక్కన చెరువు గట్టులు, మరుగుదొడ్లుగా మార్చకండయా, పవిత్రతని దిగజార్చకండయా, ఎక్కడ పడితే అక్కడ కూసోకు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గీత చాలా 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 బాగుంది. హరికాంత్ గారు సూపర్. యాక్చువల్గా నేను ఎంత ఫీల్ అయ్యి పాడారు కదా, అంటే ఆ ఫీలింగ్ అంటే అది ఆలోచించుకుంటే వచ్చే ఫీలింగ్గా, అంటే అది మిమ్మల్ని చూస్తే మీరు ఏదైనా సాధించగలరేమో అనిపిస్తుంది. అంటే మీరు ఆ ఫీలింగ్ అంత బాగా చూపించగలిగారంటే ఇంకా అసలు మీరు ఏ రకమైన ఫీలింగ్ అయినా చక్కగా యాక్ట్ చేయగలరు అనిపించింది. చాలా చక్కగా గమనించింది అమ్మాయి, కరెక్ట్ గా గమనించమ్మా. అతనిలో ఇది ఉంది. వెరీ నైస్ హరికాంత్ గారు. అండ్ సాంగ్ లో మెలడీ ఏమాత్రం పోకుండా చక్కగా పాడారు, సూపర్. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ జడ్జెస్. మీకు అర్జెంట్గా వెళ్ళి నెక్స్ట్ అవబోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి వరుణ్
పట్టు అంటూ వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నే చుక్కు వంటిండ్రో అరే కుదురుగా ఉంటండ్రో నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీటెక్కించు కో హి 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 కో హి 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 ఇది లకలక దెయ్యమురో, ఇది లకలక దెయ్యమురో, అరే పక్క పక్క నవ్వునురో, చీటికి మాటికి నవ్వుతూ తిక్కే పుట్టించు. కో హి 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 నే తిట్టిన నవ్వునురో, నే కొట్టిన నవ్వునురో, ఆ మెంటలు నవ్వు ఆపవై అంటే రెట్టించు. కో హి 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 వేళ పాళ లేనే లేదు, మంచి చెడ్డ చూడబోదు. ఏ వేళ పాళ లేనే లేదు, మంచి చెడ్డ చూడబోదు. 32 పళ్ళను బయటికి చూపుతూ భయపెట్టు. హ్యాపీ హ్యాపీ మూడే కానీ సాడో బ్యాడో అయినా గానీ గుండెలు దడదడలాడేటట్టుగా అమ్మడు స్మైల్ ఎట్టు. అరే గిలించి తను సకిలించి తన కారు పళ్ళతో గురగుర నవ్వునులే. అమ్మో బాబో ఈ విలని నవ్వు, ఆ నవ్వు గాని విన్నావంటే బతకవు నువ్వు. ఇది లకలక దెయ్యమురో, ఇది లకలక దెయ్యమురో, తన పక్క పక్క నవ్వునురో, అరే చీటికి మాటికి నవ్వుతూ తిక్కే పుట్టించు. నే తిట్టిన నవ్వునురో, నే కొట్టిన నవ్వునురో, ఆ మెంటలు నవ్వు ఆపవు అంటే రెట్టించు. ఎదిరింటి ముసలాడు తెల్లారే పోయాడు, ఆ వార్తే వింటూ మంచం మించి గెంతుతూ నవ్విందే. పొరుగింటి పోరాడు పరీక్షలు తప్పాడు, ఆ సంగతి తెలిసి బాంబు పేలిన నవ్వే విసిరెనులే. పక్కన ఎవరో పడ్డా గాని నడ్డి గడ్డం పగిలిన బాని అయ్యో పాపం అనలేదు అస్సలు పక్కున నవ్వెనులే. కయ్యాలొచ్చే చోటే కాని బియ్యాలొళ్ళత మాటే కాని వద్దే వద్దే అన్నా గాని పక్క పక్క నవ్వెనులే. ఇక కొంచెము తను చంకదు స్మైల్ ఇస్తూనే బీపీ పెంచేసి. అమ్మో బాబో ఈ విలని నవ్వు, ఆ నవ్వుని కానీ విన్నావంటే బతకవు నువ్వు. అళబాసుగాడొచ్చి ఆ గ్లాసు పీకేస్తే ఆ పోతే వినక ఏమి వెనక కూలుగా నవ్వెనులే. వాళ్ళయ్య చెలరేగి కోపంగా తిడుతుంటే కాసింత కూడా ఫీల్ అవ్వకుండా పక్క పక్క నవ్వెనులే. డాక్టర్ వచ్చి చేష్టలు చూసి మెంటల్ అంటూ కన్ఫర్మ్ చేసి పిచ్చాస్పత్రికి తరలించిండని ఇన్ఫార్మ్ చేశారే. కాళ్ళు చేతులు ఆడించేస్తూ కింద మీద తెగదొరలేస్తూ గూబలు 2 పగిలేటట్టుగా పక్క పక్క నవ్వెనులే. అయ్యబాయ్ దీంతోటి అరే పిచ్చి పట్టి చచ్చే చావొచ్చే. అమ్మో బాబోయ్ ఈ విలని నవ్వు, ఆ నవ్వు గాని విన్నారంటే బతకవు నువ్వు.
ఇది బానే ఉంది. ఎన్ని రకాలుగా నవ్వగలుగుతారు మీరు? ఒకసారి నవ్వండి. 1 ఆల్రెడీ అయిపోయింది. 2 3 ఇది నార్మల్. సూపర్. అన్ని రకాలుగా నవ్విన ఆవిడకి ఒకసారి గట్టిగా చెప్పండి. కుమార్. ఓహో ఓహో అదయా నువ్వు ఏదైనా చెప్పమంటే చెప్తాం కానీ నువ్వే ఆహా ఇహి ఓహో నేను అడుగుతున్నాను సార్. నువ్వేమన్నా చెబుతావేమో అనుకుంటున్నాం. మిమ్మల్ని అడుగుతున్నా. ఓహో లేక ఓహో? ఓహో అంటే నువ్వు ఓహో అంటే ఓహోహో అనాలా నేను, లేకపోతే ఓహో అంటే ఓహో అని ఇట్లా అనాలే నేను? ఎక్స్ప్రెషన్ మీరు గ్రహించలేదు సార్. నువ్విచ్చేంత ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేను. థ్యాంక్ యూ సార్. జడ్జిమెంట్ ఆహా అంటారా? ఓహో లేదా ఓహో? చాలా చాలా బాగా. అసలు ఆ కాన్సెప్టే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకనంటే ఇలాంటి క్యారెక్టర్లు తగులుతుంటారు మనకి. నాకు తగిలేరు. ఏమన్నా నవ్వుతావారా అని అని అంటూ ఉంటారు. మీరు చూసారా? ఒక క్యారెక్టర్ దొరుకుతాడు. అంటే నన్ను ఎప్పుడు అనలేదు, నేను చూసా. చీరపాటలో మొట్టమొదట లక్ష్మీ గాయత్రి అసూయ పిశాచంలాగా పాడింది. అవును. ఇప్పుడు దీంట్లో ఒక నవ్వుల దయ్యంలాగా నవ్వింది. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అతను పడే బాధ అంతా కూడా నువ్వు అట్లా నవ్వితే గానీ అది అందరికీ తెలియదు ప్రస్ఫుటంగా. అంత చక్కగా నవ్వావు. ఆ అమ్మాయి నవ్వుతో పరిపూర్ణం అయిపోయింది పాట. ఇది లకలక దెయ్యమురో, అరే పక్క పక్క నవ్వును రో, చీటికి మాటికి నవ్వుతూ తిక్కే పుట్టించు. ఏది చేసినా సరే నవ్వుతుంటే అవతలవాడికి విసుగు పుడుతుంది. పిచ్చాసుపత్రిలో అప్పు చెబితే కూడా బాగలేదు, అప్పుడు కూడా నవ్విందిట. క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంకా గొప్ప పాత్ర అది. ఆ పాత్ర కల్పన, సన్నివేశ కల్పన చాలా అద్భుతంగా ఉంది. బాగుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా పాడారు అండ్ చాలా బాగా డాన్స్ కూడా చేశారు. అండ్ నవ్వు సూపర్ ఆసమ్. అసలు నవ్వు వల్ల ఇంకా ఎక్కువ నవ్వు వచ్చింది. అండ్ మీరు కూడా చాలా ఎక్స్ప్రెసివ్ గా పాడారు. గ్రేట్. ఈ లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకుని మీరు పాడడం అనేది గ్రేట్. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. సో గీత, మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ నీ నుంచి విందాం అనుకుంటున్నాం. యా ష్యూర్ డెఫినెట్లీ. అండ్ త్వరలో నీతో ఇప్పుడు ఒక ప్యారడీ సాంగ్ రాయించి పాడించబోతున్నాను. రాయించి పాడిస్తారు. నువ్వే రాస్తావు, నువ్వే పాడతావు. Oh my God. బిఫోర్ దట్ ఇప్పుడు ఒక మంచి మెలడీ సాంగ్. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధి వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మారా, వింట వింటనే అన్ని అందుకోదరా, కన్ని వింతలే చూసుకోదరా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సందే వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా. వండర్ఫుల్లీ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓహో టీం నుంచి స్వప్నిక పలికే గోరింక అనే అద్భుతమైన పాటతో రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ హర్. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నా మది కోరిక. తిరిగే కాలింకా తిట్టే నోరింకా, ఎంత ఆపినా గవులే కుంకా. తిరిగే కాలింకా తిట్టే నోరింకా, ఎంత ఆపినా గవులే కుంకా. ఊరంతా తిరిగేస్తావు నా ఆస్తంతా మింగేస్తావు, ఊరంతా తిరిగేస్తావు నా ఆస్తంతా మింగేస్తావు. నీ తిరుగుడు రోగాన్ని నేనెట్టాపేది, నే రేగితే వీపే బాజా మోగులే. తిరిగే కాలింకా తిట్టే నోరింకా, ఎంత ఆపినా గవులే కుంకా.
కొంచెం ఇష్టం కొంచెం కష్టం వీడితోటి మరి జీవితం మాకు ఇల్లరికం వచ్చి అల్లరల్లరి చేస్తుంటే తలలే బొప్పి కట్టెనే తిరిగే కాలింకా తిట్టే నోరింకా ఎంత ఆపినా గవులేకుంగా ఇల్లంతా గుల్లగా అయిపోతోందిరా డబ్బెక్కడ దాచినా దొబ్బేస్తాడురా తిడితే క్యార్ క్యార్ కొడితే బ్యార్ 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 తిడితే క్యార్ 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 కొడితే బ్యార్ 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 పనికేమో పోతురాజు నటనకేమో ప్రకాశ రాజురా పొత్తు తిరుగుడు పువ్వేమో డే టైంలోనే తిరిగేను వీడే డే అండ్ నైట్రా తిరిగే కాలింకా తిట్టే నోరింకా ఎంత ఆపినా గవులేకుంకా ఊరంతా తిరిగేస్తావు నా సంతా మింగేస్తావు ఊరంతా తిరిగేస్తావు నా సంతా మింగేస్తావు నీ తిరుగుడు రోగాన్ని నేనెట్టాపేది నేరేగితే నీపే బాజా మోగులే వాట్ జడ్జెస్ సార్? నీ కంఠస్వరం అద్భుతంగా ఉందమ్మా, తిరిగే కాలింకా చాలా అద్భుతంగా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గీత, చాలా బాగుంది. నీ గొంతులో ఒక చిన్న అమాయకత్వం, క్యూట్నెస్ ఉంది. అండ్ చక్కగా అన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకుని చాలా బాగా పాడావు. సూపర్. థ్యాంక్ యూ అక్క. గీత, ఇల్లరికం అంటే అందరు నెగిటివ్ అని ఎందుకు అంటారు? నాకు అర్థం కాదు సార్. ఒక క్లారిటీ సార్. ఇల్లరికం అంటే పాపం అమ్మాయికి ఇల్లు విడిచేసి మన ఇంటికి వచ్చేటప్పుడు అమ్మాయి కష్టం అవుతుందని అమ్మాయి కష్టపడకుండా అబ్బాయి డైరెక్ట్ గా వచ్చాడు, అంతేగా? అవును, ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ది సిచ్యుయేషన్ కదా. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియనిలే అనే పాట విన్నావు నువ్వు? అవును సార్, విన్నా. అత్తమామలకు ఒక్క కూతురే అదృష్టయోగం పడితే ఆ ఇంటికి బావమరుదులే లేకుంటే. ఆ పాట అర్థమైంది సార్, కానీ ఈ అమ్మాయి తిట్టిందే. వచ్చిన వాడు అధో పనులు చేస్తున్నాడు, డబ్బులు ఎక్కడ దాచినా మారతాడేమో. ఇల్లరికంలో ఉండొచ్చు, కాకపోతే వృధా ఖర్చు చేసి అన్ని డబ్బులు అవగొట్టేసి ఉంటే మరి ఇల్లరికం కాదు, ఇంట్లో మనిషిని కూడా తిడతారు. ఎంత మంచి పాయింట్ చెప్పావు గీత. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ కృష్ణప్రియ. భలే మంచి రోజు అనే అద్భుతమైన పాటని అరే అపున్కే హైదరాబాద్ మరి హైదరాబాద్ గురించి పాడబోతుంది. సో లెట్స్ వెల్కమ్. భలే మంచి రోజు పసందైన రోజు హైదరాబాద్ పై మోజు భయం భయం రోజు గుండెదడని పెంచే ప్రతిరోజు గుండెదడని పెంచే ప్రతిరోజు తెల్లార్లు పార్కింగ్లన్నీ షోరూమ్లుగా మారిన రోజు అండర్ గ్రౌండ్ వైరింగ్ అంటూ గోతులెన్నో తీసిన రోజు తెల్లార్లు పార్కింగ్లన్నీ షోరూమ్లుగా మారిన రోజు అండర్ గ్రౌండ్ వైరింగ్ అంటూ గోతులెన్నో తీసిన రోజు చిన్ని చిన్ని వర్షాలకే కోతులు చెరువుగా మారిన రోజు అయ్యయ్యో హైదరాబాద్ పై మోజు భయం భయం రోజు గుండెదడని పెంచే ప్రతిరోజు
ఓవర్టేక్ చేసిన రోజు రైటు నుండి ఆటో రిక్షా చిందులెన్నో వేసిన రోజు లెఫ్ట్ నుండి బైక్ వాలా ఓవర్టేక్ చేసిన రోజు రైట్ నుండి ఆటో రిక్షా చిందులెన్నో వేసిన రోజు మధ్యనున్న హైదరాబాద్ పౌరుడు ఉక్కిరి బిక్కిరి అయ్యే రోజు అయ్యయ్యో హైదరాబాద్ పై మోజు భయం భయం రోజు గుండె దడని పెంచే ప్రతిరోజు ట్రాఫిక్ లో చిక్కిన రోజు ఆఫీసర్ తిట్టిన రోజు పొల్యూషన్ పెరిగిన రోజు దగ్గు నాకు వచ్చిన రోజు ట్రాఫిక్ లో చిక్కిన రోజు ఆఫీసర్ తిట్టిన రోజు పొల్యూషన్ పెరిగిన రోజు దగ్గు నాకు వచ్చిన రోజు వాకింగ్ అని బయటకు వెళితే చైన్ స్నాచింగ్ అయ్యే రోజు ఇదేనా న్యాయమా హైదరాబాద్ పై మోజు భయం భయం రోజు గుండె దడని పెంచే ప్రతిరోజు గుండె దడని పెంచే ప్రతిరోజు సార్ ఈవిడ చెప్పినవి అన్ని కరెక్ట్గా పాడారా? మీరే చెప్పాలి సార్. చాలా బాగుంది లిరిక్. ఎవరు రాశారు? నేను మా మామయ్య హెల్ప్ తో రాశాను సార్. అసలు ఇలా ఈ అంశం మీద రాయాలని అనిపించింది మీకా? ఈ కాన్సెప్ట్ ఆయన చెప్పారా? ఆయనకే అండి, ఆయన ఆయన దీన్ని ఇలా రాస్తే- రాద్దాము అన్నారు. బికాస్ ఇది నా పర్సనల్ ప్రాబ్లం కాదు కదా, అందరికి సంబంధించింది హైదరాబాద్ అదే. ప్రాబ్లం. అందరికీ సంబంధించిన ఒక సమస్య, దాన్ని సరదాగా చెప్పటం అనేది చేత అయితే చాలా గొప్ప ప్యారడీ వస్తుంది. అందుకని ఎందుకంటే ఇది కొత్తగా ఎంతసేపు భార్యని ఏదో అన్నాడు, భర్తని ఏదో అన్నాడు, లేకపోతే లవర్ని ఏదో అన్నారు అనేది కాకుండా కొత్త సబ్జెక్టులు అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. గీత చాలా బాగుంది. స్పెషల్లీ మీరు యాంకర్ అయిపోవచ్చు యాక్చువల్లీ. మీరు అలా గలగల మాట్లాడిస్తుంటే నాకేంటో అసలు మీరు యాంకర్ అయిపోతే బాగుంది అనిపిస్తాను. మీరు ఛాన్స్ ఇస్తే. నేనేమన్నా ఇక్కడ ఛానల్ పెట్టానా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్. అదిగో చూసారా, అందుకే చెప్పా ఆవిడ యాంకర్ ఇద్దరు వచ్చారు. అమ్మాయిలు కలిసి నిజంగా ఒక అబ్బాయిని నాశనం చేయటం అంటే ఇదే సార్, టూ మచ్ గా. వాళ్ళిద్దరు ఏదో జడ్జిమెంట్ చెప్పమని ఇస్తే నా జాబ్ కే ఎసరు పెడతారు సార్. మరి అయ్యో, ఈ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేయమని లేదుగా. సో ఏదో ఒక ఓకే, షోలో ఎట్లా పాడింది పాట గురించి చెప్పండి. యాంకర్ నేనే ఇక్కడ. అయ్యో, నేను నీకు ఎటువంటి ప్రాబ్లం కలిగించట్లేదు చందు, ఆ ప్రాబ్లం ఏం లేదు. బట్ చాలా ఎక్స్ప్రెసివ్ గా పాడింది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ క్యూట్ గా వేరే షోకి యాంకర్ గా పెట్టుకోవచ్చు, వేరే షోకి ఈ షోకి కాదు. కాదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా నీకు వచ్చిందా? యాక్చువల్ గా నేను ట్రాఫిక్ మీద తోసిన ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు కాబట్టి. నిజంగానే నేను ట్రాఫిక్ లో చిక్కుకుపోయినా ట్రాఫిక్ అని చెప్పినా నంబర్ అని ఇంకా నేనేం మాట్లాడను అనమాట. చాలా దగ్గరేగా షో అనుకుని మనం ఒక 5-10 minutes లో వెళ్ళిపోతాం అనుకుని బయలుదేరిన రోజు గంటైనా షోకి రీచ్ అవ్వం అనమాట. అలాంటి సార్లు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు వాలంటరీగా చాలా మంది, అంటే ట్రాఫిక్ పోలీస్ లేని చాలా ప్లేసెస్లో చాలా మంది వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇవాళ చెప్తున్నాను. గీత ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంది సార్, తనే క్రియేట్ చేసుకుంది. యా, వెరీ నైస్. ఇన్స్పిరేషన్ ఇమీడియట్ గా తీసుకున్నాం. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ పేరు అక్షయ్. తను పాడబోతున్న పాట హీరో. అలానే అర్థమైపోయింది. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే.
పసురు మందు పిచ్చి ప్రాణాల మీదకొచ్చి నా దుంప తెంచుతుందే, నాలాంటి వాడి మీద ఆనాటు వద్యమంటూ నా కొంప ముంచుతుందే. డొంకల్లో దూరుతుంటావు, చెత్త ఆకులన్నీ ఏరుకొచ్చి నువ్వు నోరమంటూ అమ్మకిస్తావు, వికారమంటే ఒప్పుకోవు నువ్వు. గొంగళ్ళు విభుకెక్కి క్లాసికల్లు చేసినట్టు కంబళ్ళు నాకు కప్పి ఎండల్లో తిప్పినట్టు రచ్చ రచ్చగుందే. మర్రాకు మర్రాకు మర్రాకులోన బుడ్డు పెడుతున్నావే, చిర్రాకు చిర్రాకు పర్రాకులోన నన్ను పెడుతున్నావే. ఓయ్ కసురుకాయలే ఒలిచి తినమని ఒకరు పండ్లతో సెగపెట్టి మమ్ము చంపకి మంతెనే అసలు చెప్పని చిక్కల సాకుతో గట్టి ఏరుకొచ్చి పెట్టకే. మంచిదేదో చెడ్డదేదో తెలుసుకోవే తల్లి, కానిదేదో రానిదేదో తెలుసుకోవే మళ్ళీ. ఊపిరింకా ఆగిపోతే తిరిగి రాదు మళ్ళీ. రచ్చ రచ్చకైకే మర్రాకు మర్రాకు మర్రాకులోన బుడ్డు పెడుతున్నావే, చిర్రాకు చిర్రాకు చిర్రాకులోన నన్ను పెడుతున్నావే. ఓయ్ నాటు వైద్యం ఇది ఎఫెక్టా, ఆఫ్టర్ ఎఫెక్టా, బిఫోర్ ఎఫెక్టా? ఆఫ్టర్ ఎఫెక్టా సార్? నాటు వైద్యం పిల్లాడి మీద, పసిపిల్లాడి మీద, అది కూడా పసిపిల్లాడే అపరిచితుడైపోయాడు. ఈ పసరు మందులకి చాలా అద్భుతంగా పనిచేసే లక్షణం ఉంది, ఎన్నో రోగాలు తగ్గిస్తాయి. అయితే ఒక్క పసరుకి ఒక పసరు వేసారనుకో, తేడా కొడితే తేడా వచ్చేస్తుంది, ఇట్లా అయిపోతాడు. కానీ సగమే ఎందుకైంది? ఫస్ట్ ఇది వాడాను, తెల్లగా వచ్చింది. తర్వాత ఇది వాడాను, ఇలా వచ్చేసింది మల్టీ కలర్. మల్టీ కలరా? అమావాస్యని పౌర్ణమిని పక్క పక్కన చూపించాలనుకున్నాడు, దానికి ఫేసే ప్లేస్ అయ్యింది, దానికి ఫేసే ప్లేస్ అయిపోయింది. బాగుంది. ఎందుకంటే కొంతమందికి రకరకాల పిచ్చులు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఈ వైద్యం చేసుకునే విషయంలో కొంతమందికి తలకాయ నొప్పి వస్తే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోరు, ఏదో సొంటికో మరగదీసి పట్టని అది చేస్తారు ఆ పని, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి టీవీలో అది చేస్తారు. కొంతమంది చాలా చిన్న విషయానికి కూడా వెళ్ళి ఇంజక్షన్ పొడిపించుకుంటే గానీ వాళ్ళకి ఆనందం లేదు, ఇంజక్షన్ చేసుకుంటే వాళ్ళకి తగ్గిపోతుంది. వాళ్ళకి ఇంజక్షన్ అంటేనే భయం. ఇట్లా రకరకాల పిచ్చులు భ్రమల్లో ఉంటారు. కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు ఇవన్నీ పనిచేసి అవతల వాడికి ఇష్టం లేకపోయినా సరే చేస్తుంటారు ఇవి. కానీ ప్రకృతి వైద్యం అనేది చాలా గొప్పది, చాలా గొప్పది. కానీ ఒక మూలికకి ఒక మూలిక తీసుకొచ్చి వేశారనుకో ఇలా తేడా అయిపోతుంది. ఎందుకనంటే ఆ ఆకు చాలా డేంజర్. ఇప్పుడు తమలపాకు ఉంది, నువ్వు నవిలితే నోరు ఎర్రబడుతుంది. గోరింటాకు ఉంది, రుబ్బి చేతికి పెట్టుకుంటే ఎర్రబడుతుంది. ఇప్పుడు అట్లాగే తమలపాకులు దొరకలేదు కదా అని కాస్త ఒక్కపొడి కలిపేసి గోరింటాకు ఇచ్చారనుకో చాలా డేంజర్, అది అది విషం. అట్లా అని చెప్పి తమలపాకు రుబ్బేసి గోళ్ళకి పెట్టుకోకూడదు. ఇట్లా ప్రతి ఆకుకి ఒక శక్తి ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి, లేకపోతే ఇట్లా అయిపోతారు. కానీ నాకు డౌట్, నీకు చేసింది ఎవరు? ఎవరో అయితే అతను అలా భరిస్తున్నాడంటే ఏంటి భర్తగా? ఐ అండర్స్టాండ్. చాలా చాలా బాగుంది బాబు. నాటు వైద్యం అంటే ఆవిడ అంటే ఓకే, సింక్ అయిపోయింది సార్, కరెక్ట్ గానే ఉంది. యాక్చువల్లీ గీత నాకు కూడా పిచ్చింది, నేను ఏం చదివితే అది చేస్తాను. ఇవాళ రాత్రి ఏమైనా ఇంటర్నెట్ లో చదివితే అద్భుతంగా ఉంటుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ అది చేసి 2 days చేసి వదిలేస్తాను అనమాట. అలా ఒకసారి అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా రావచ్చు, ఇప్పటి వరకైతే రాలేదు. సో నన్ను రోజు క్లాస్ పీక్తూ ఉంటాడు అనమాట నందు. ఇదిగో నీకు దండం పెడతాను, నువ్వు చేసుకో, కొన్ని రోజుల తర్వాత నీ నెత్తి మీద జుట్టు ఉండదు, నాకేం ప్రాబ్లం లేదు, నీ సింగింగ్కే ప్రాబ్లం అనుకుంటే ఇలా చెప్తాడు. అండ్ నిజంగా అసలు ఒరిజినల్ గా ఈ పాట పాడడమే, ఆ లిరిక్స్ గుర్తు పెట్టుకుని పాడడమే చాలా కష్టం. అలాంటిది అండ్ ఈ లిరిక్స్ ఏంటో టబడబడు అలా ఉన్నాయి, ఆ లిరిక్స్ అన్ని గుర్తు పెట్టుకుని పాడారు. సూపర్, హ్యాట్స్ ఆఫ్, నిజంగా సూపర్, ఆసమ్. ప్యారడీ పాటలు పాడడం అంత ఈజీ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే యూజువల్ గా మనకు ఒక పాట ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ఒక టైప్ ఆఫ్ సాంగ్. ఆ లిరిక్ ని మన మైండ్ లోంచి అరేజ్ చేసి కొత్త లిరిక్ ని తీసుకొచ్చి ఆ లిరిక్ ని ఎక్స్ప్రెషన్ తో మీరు ప్రెజెంట్ చేయడం, డాన్స్ తో ప్రెజెంట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా 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 అభినందనీయంగా అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ సార్.
మరి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో తెలుసుకునే ముందర జొన్నవిత్తులు గారు, మరి ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. పండ నడుముకి వడ్డాణం భర్త మెడకే యమపాశం, పండ నడుముకి వడ్డాణం భర్త మెడకే యమపాశం, అంత గోల్డ్ నీ కొనాలంటే ఇక పోవునే ప్రాణం, నగల రాణివి నీవే జగలు పుట్టించావే, నెక్లెసు కోసమై నాగుపామువై పుసలు కొడతావే, అప్పడమంతా చెవిరింగు మూకుడంతా ముక్కుపోగు, అప్పడమంతా చెవిరింగు మూకుడంతా ముక్కుపోగు, చాంతాడులా నాంతాడిగా చేయించగలేనే, నగల రాణివి నీవే జగలు పుట్టించావే, నక్లసు కోసమై నాగుపామువై పుసలు కొడతావే, రవ్వల గాజులు 10 జతలా నవరత్నాల హారములా, రవ్వల గాజులు 10 జతలా నవరత్నాల హారములా, లిస్టు చదివితే నెక్స్ట్ జన్మకి నేను కొనలేనే, నగల రాణివి నీవే. ఓహో ఓహో జడ్జ్మెంట్ తెలుసుకునే టైం. సో లెట్స్ వెల్కమ్ ద జడ్జెస్. అండ్ అలాగే బోత్ టీమ్స్, ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్, వెల్కమ్ ఆన్ ది స్టేజ్. మరి ఈ రోజు పర్ఫార్మెన్సెస్ అన్ని చూసేసాం అండ్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది అనేది. బట్ అది తెలుసుకునే ముందర గీత, నువ్వు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వి రియలీ ఎంజాయ్డ్. ఎన్నో వండర్ఫుల్ థింగ్స్ చెప్పావు అండ్ నువ్వు చాలా ఎంజాయ్ చేసావు నాకు అర్థమైంది. ఫ్యూ వర్డ్స్. చాలా 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 బాగుంది ఈ షో. నవ్వుకుంటూనే ఉన్నావు అండ్ ప్రతి పాటని వేరే రకంగా వింటే ఎంత కామెడీ వస్తుంది అనేది ఇవాళ ప్రూవ్ అయింది అండ్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట. తక్కువ నిన్న ఒక పాట ప్యారడీ చేసి పాడమంటే ఏది పాడతావు? ఎవరైనా నవ్వుతారు, చాలా బాగా పాడతారు, చప్పలు కొడుతూనే ఉంటారు ఈ షో లో. ఆహా ఈహి ఓహో అని జొన్న విత్తుల గారు అంటుంటే బాగుంటుంది ఈ షోలో. హిమచంద్ర యాంకరింగ్ పార్టిసిపెంట్స్ అద్భుత గళాలు చూడు, ఆర్కెస్ట్రా వారి సపోర్టుతో మన అర్జున్ కాలేజ్ చూడు. గీతా మాధురి గెస్ట్ గా వస్తే అందరినీ చుట్టేసే నేడు. మరి ఇప్పుడు నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం లక్ష్మీ గాయత్రి. ఎదురింటి ఆండాళ చీర అదిరింది నా చీర కన్నా, ఆ ఘోరమైంది నిన్న నిద్ర కూడా రాదే. ఒరిజినల్ సాంగ్ మర్చిపోయా. ఒరిజినల్ సాంగ్ మర్చిపోయేంత బాగుంది అని నీ కమెంట్ గా తీసుకుంటాను. ఎదురింటి ఆండాళ చీర అదిరింది నీ చీర కన్నా, తర్వాత ఏం జరిగిందో చెప్పు. నిద్ర కూడా రాదే, కళ్ళంతా ఆ చీర నిండెనంతే, ఆ చీర లైఫ్ లాంగ్ ఉండదంతే, దాని చీర పై మరొక చురక పడలేదంటే తిండి కూడా పోదే. ట్రంక్ టకర 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 ట్రంక్ టకరట, ట్రంక్ టకర 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 ట్రంక్ టకరట, కసింత ఓదార్పు కోరుకుంటా, కుసింత టైం ఇస్తే పొంగిపోతా, కసింత ఓదార్పు కోరుకుంటా, కుసింత టైం ఇస్తే పొంగిపోతా, మగాళ్ళ గోలేంటో తీరేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, అడ్డమైన సేవలెన్ని చేసినా, ఆకాశమంత ప్రేమ పంచిన వీడింతే చీచి ఈడు కూడా ఇంతే.
విడుమూడడుగుల బుల్లెట్టు విడిఫేసే మాడిన పెసరట్టు నో చారుకేశ ఋషికేశ నో చారుకేశ ఋషికేశ బీటెక్ లైఫ్ చాలా బాగుంటుందని చెబితే ఏవేవో ఊహించి ఎంట్రీ ఇచ్చానే. పులి కడుపున పులే పుడుతుంది కదా. Amazing, 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 amazing feeling. నేనే ధోనీనే ఎంఎస్ ధోనీనే పొద్దుర మామాని పిల్ల ఆ కుర్తిల పడ్డ ఎలకానదానినెట్లా అరే మామా అల్లుడు ఆ మామ ఇక ముచ్చట చెప్పాలనా చెప్పు మామ పెళ్ళైతే అయిపోయింది కానీ మామ నా కూతురికి వంటనే రాదు పొద్దుర మామాని పిల్ల డొక్కు బండి నాదిలేండి టిక్కి కొట్టిన కదలదండి. బైక్ పేరు ఏమైనా పెట్టుకున్నావమ్మా? అవునండి. ఏంటి? బుజ్జి. మేము కూడా పని చేయకపోయినా సరే మైకుకి మేము చిన్ని కన్ని అని పేరు పెట్టుకుంటాం, మీకు తెలియదు అది. మాకు బైకు, మీకు మైకు. నా నెత్తికేమయింది జుట్టంతరాలుతోంది. సరిగ్గా ఏదన్నా ఒక బ్రాండ్ని ఇష్టపడి ఒక 6 నెలలు వాడండి, తర్వాత మరచెంబు కాదు గుండు చెంబు అయిపోతుంది. నా పెళ్ళాం గొలుసును నీకిచ్చి నీ చుట్టం పెళ్ళికి పంపించా. ప్లాటినమా?